ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము 2 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా గమనించండి. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపరుషంల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబుచూ వచ్చెను. ఈ రాళ్ళు రుబుతున్నది ఎవరిపైన తెలుసా? దావీదు పైన. మహారాజు తను వెళుతూ ఉండగా షిమ్మి అనే వ్యక్తి వచ్చి రాళ్ళు రుబుతూ, చుట్టుప్రక్కల బలాఢ్యులు ఉన్నారు. రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉండగా రాళ్ళు రుబుతూ ఆయన్ను తూలనాడుతున్న మాటలు ఇక్కడ కనబడతాయి. మామూలు వ్యక్తి, కానీ నరాంతకుడా, చీపో చీపో అంటూ నానా మాటలు అంటూ దావీదును హేళన చేస్తున్నాడు, శపిస్తున్నాడు. నీవు నరహంతకుడవు, నీవు సౌలు కుటుంబాన్ని నాశనం చేసినావు, నీవు రాజ్య కాంక్ష కలిగిన వాడవుగా ఆ కుటుంబాన్ని అంతా లేకుండా చేసినావు అంటూ ఈ యొక్క షిమ్మి రాళ్ళు విసురుతూ శపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు రాజ్యము కొరకు తనంతట తాను ఏదైనా కష్టపడ్డాడా? తనంతట తాను ఆలోచన కలిగి కుయుక్తిగా ప్రవర్తించాడా అంటే అసలు కాదు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకు రాజ్యం గూర్చి కానీ, రాజరికం గూర్చి కానీ, రాజసింహాసనము గూర్చి కానీ తనకు ఏమాత్రము తన హృదయంలో ఆలోచన లేదు. తన గొర్రెలు, తన ప్రపంచం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జీవితం ఎంతో గొప్పది. సమూయేలు అభిషేకించటానికి యెషయ్య ఇంటికి వచ్చినప్పుడు అక్కడ తన అన్నలందరినీ చూసినాడు. ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు అప్పుడు చిట్ట చివరన దావీదును ఆ గొర్రెల దగ్గర నుండి పిలిపిస్తారు. ఆయన పైన అభిషేక తైలంతో అభిషేకించిన తర్వాత ఆ దావీదు పైకి దేవుని ఆత్మ వచ్చినది. దేవుడు తోడై ఉన్నాడు. అక్కడి నుండి తన ప్రయాణం ఎక్కడా ఆగలేదు. అయితే దావీదుకు దేవుని పట్ల ఎవరైనా రోషంతో ఏదైనా తూలనాడితే తట్టుకునేవాడు కాడు. అందుకే గొలియాతును యుద్ధంలో హతం చేయడానికి చాలా రోషంగా ముందుకు వచ్చినాడు. ఈ సున్నతి లేని ఈ గొలియాతు, ఈ యొక్క ఫిలిస్తీయుడు ఈ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ జనాంగాన్ని ఇంతగా అంటాడా అంటూ యుద్ధానికి వెళ్ళి గెలిచినవాడు. కానీ ఈ స్థలంలో తను వెళుతూ ఉంటే ఆ యొక్క షిమ్మి అంటున్న మాటలను బట్టి ఏమాత్రము పౌరుషానికి పోలేదు. నెమ్మదిగా ఉన్నాడు. తన ప్రక్కనున్న వారు అంటారు, ఒక్కసారి సెలవయ్యా, తలను వేరు చేసేస్తాం అంటే, నా కడుపున పుట్టిన బిడ్డనే నాకు విరుద్ధంగా నిలబెడితే ఈ బెన్యామీనీయుడు ఏ పాటివాడు? అననివ్వండి. దేవుడు నన్ను అనటానికి సెలవిచ్చాడేమో, నన్ను శపించటానికి దేవుడు సెలవిచ్చాడేమో అంటూ మౌనంగా వెళ్ళిపోతాడు. ఈ వచన భాగంలో ఈ మాటను ఒకవేళ మనం ఏ విధంగా తీసుకోవచ్చు? మనము కొన్నిసార్లు చాలా బలంగా, చాలా గంభీరంగా అనేకుల ముందు బ్రతికిన జీవితంగా ఉండవచ్చు. అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కానీ, నీకున్న స్థితిగతులను బట్టి కానీ ఎక్కడైనా తగ్గిపోయిన ఉన్నప్పుడు మనుషులు చేసే పనేంటో తెలుసా? నీ పైన రాళ్ళు రువ్వుతారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను దూరం చేస్తారు, నీవంటే లెక్కలేని వారిగా చేసేస్తారు. కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న మాట నువ్వు గ్రహించగలిగితే మౌనంగా ఉంటావు. ఈ ఆటుపోట్లు కలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పొడుస్తున్నట్టుగా, మనల్ని హేళన చేస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతున్నప్పుడు వారికి జవాబు ఇవ్వవలసిన పని లేదు. నీవు ప్రార్థించే దేవుడు తప్పక అటువంటి వారికి నిన్ను నిలబెట్టి జవాబిస్తాడు. ఇక రాజు స్థానానికి రాడనుకున్నాడు ఆ షిమ్మి. తిరిగి తన పూర్తి వైభవంలోకి రాడు అనుకున్నాడు ఆ షిమ్మి. కానీ దేవుడు తిరిగి నిలబెట్టినాడు. నిన్ను కూడా దేవుడు, నువ్వు జారిపోతున్న స్థితి కానీ, నీకు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు ఇంకా
నెమ్మదైన స్థితిలో లేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను ఆయన తిరిగి నిలబెడతాడు అన్న మాటను జ్ఞాపకం పెట్టుకోవా. నువ్వు నీరు కారిపోవాల్సిన పని లేదు, నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు. నీ చుట్టూ అనేకులు నిన్ను తూలనాడే వాళ్ళు ఉండవచ్చు, నిన్ను అనేకులు కిందికి నెట్టేసేవారు ఉండవచ్చు, నిన్ను అవమానపరిచి నిన్ను అనేకుల ముందు నవ్వుల పాలు చేసేవారు ఉండవచ్చు. వారి నవ్వులకు వికటహాసానికి తప్పక దేవుడు జవాబిస్తాడు. నెమ్మది కలిగి ఉండు. నువ్వు కొన్నిసార్లు మౌనంగా ఉన్నప్పుడు నీ మౌనానికి ఆ జవాబు దేవుడే ఇస్తాడు. అయితే నువ్వు జవాబు ఇవ్వకపోయినంత మాత్రాన నువ్వు తగ్గిపోయిన వాడవు కాదు. నువ్వు దేవుని పైన ఆధారపడ్డవాడు. ఆయన పైన ఆధారపడ్డవారు ఎప్పుడు కూడా బలమైన సమాధానంగా నిలబడతారు. ఇక ప్రశ్నలు ఎంతమంది సంధించినా ఆ ప్రశ్నలకు నీ జీవితమే, నీ బ్రతికే ఒక గొప్ప సమాధానం అవుతుంది. భయపడొద్దు, దిగులు చెందొద్దు. బహుబలముగా దేవునితో ముందుకు కొనసాగి నిలబడు. కలువరి సిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తము కార్చినప్పుడు, ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నప్పుడు అక్కడున్న వారందరూ గేలి చేశారు, హేళన చేశారు. నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించవచ్చు కదా అంటూ ప్రక్కనున్న దొంగ సైతము మాట్లాడాడు. కిందున్న వారు నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే కిందికి దిగిరా అంటూ హేళన చేశారు. మౌనంగా ఉన్నాడు, ఏమాత్రం మాట్లాడలేదు. ఆయన రక్షణ కార్యాన్ని చాలా మౌనంగానే జరిగించినాడు. ఈ రక్షణ అనుభవిస్తున్న మన జీవితాలు ఎంత గొప్పగా అనేకుల ముందు ఉన్నాయో మర్చిపోవద్దు. అపవాది మనల్ని ఆ రక్షణ భాగ్యంలో నుండి కూడా వాడు బయటికి లాగివేయడానికి వాడు అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. షిమ్మి లాంటి వ్యక్తులను మన చుట్టూ పెడుతూనే ఉంటాడు. వాడు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రోషంగా ఏదో ఒకటి తప్పు చేస్తారులే అంటూ మనల్ని తప్పులోకి నెట్టడానికి, శపించే మాటలు పలకటానికి, అన్యాయపు మాటలు పలకటానికి మనల్ని వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ వాటి నుండి మనము ఏమాత్రము వాని ఉచ్చులో పడకుండా దేవుని దీర్ఘశాంతము కలిగిన వారముగా కొనసాగితే నీవు తప్పక ఒక దినాన నమ్మకమైన శ్రేష్టమైన దినాన్ని చూస్తావు. మరవవద్దు. నీవు పడిపోయిన స్థితిలో మనుషులు చూస్తుండవచ్చు, కానీ నువ్వు తిరిగి నిలబడతావు. తిరిగి నీవు నమ్మకమైన స్థితికి వస్తావు. ఈ యొక్క షిమ్మి ఎంత తిట్టినా, ఎన్ని మాటలన్నా మౌనంగా ఉన్నాడు దావీదు మహారాజు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నువ్వేమని సమాధానం ఇస్తున్నావు? మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థించు. తప్పక అట్టి నోళ్ళన్నిటినీ మూసివేస్తాడు దేవుడు. దేవుడు. మర్చిపోకు, రోషము కలిగిన వాడు నీ పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు. భయపడక బహుబలముగా యేసయ్యతో ముందుకు సాగిపో. తప్పకుండా గొప్ప జవాబులుగా నీవు అనేకుల ప్రశ్నలకు గొప్ప సమాధానంగా నిలబడతావు. పూర్వ వైభవంతో దేవుడు తిరిగి నిన్ను నిలబెట్టి అనేకుల కొరకు దీవెనకరంగా స్థిరపరిచి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. దావీదు మహారాజు మౌనం వహించినాడు. నా తండ్రి, అయ్యా, అల్పుడైన ఆ యొక్క షిమ్మి మాట్లాడుతూ ఉంటే, తూలనాడుతూ ఉంటే, చీపు అంటూ ఉంటే, నరహంతకుడా అని తిడుతూ ఉంటే ఏమాత్రము మాట్లాడక మౌనంగా ఉండి నీవు సెలవిచ్చావేమో అంటూ ముందుకు కొనసాగి వెళ్ళిపోయినాడు. దేవా, నీవు మౌనంగా ఉన్నప్పుడు, మా పైన అనేక మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నీవు చక్కని జవాబును ఇచ్చే దేవుడవు నీవు యేసయ్యా. ఈ యొక్క ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నాతోని ఇంకా నీ యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు, నాయన మీరు సహాయం దయచేయండి, తోడై ఉండండి, వారిని బలపరచండి, బలహీనతల నుండి బలములోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీపైన ఆధారపడి ముందు కొనసాగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.